హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ లాగ్స్ అండ్ కుకింగ్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటానండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ లాగ్ ఏంటో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేమైతే మహాశివరాత్రి రోజు మహానంది అయితే వెళ్ళామండి. శివుణ్ణి దర్శించుకోవడానికి నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. మేమైతే ఇక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇది ఖమ్మం ఫ్లైఓవర్ పక్కన నుంచి ఇలా క్రాస్ అయితే కనుక కొద్దిగా ఎదరగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు రైల్వే స్టేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఎవరైనా కొత్త వారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. అనుభవ్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా టికెట్ అయితే ఇచ్చేసా. ఫస్ట్ అయితే నేను ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళేసి ఇంకా నేనైతే మా అన్న మా వదిన పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఇంక అంతలోనే పిల్లలందరూ వచ్చేసారు. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, వీడియో అయితే చూసేయండి. పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారు. చూడు ఎట్టా అంటే బ్యాగ్ వేసుకొచ్చింది. ఈమె మా అందమైన చెల్లి, ఈమె మా అందమైన అమ్మ, మా మామ, మా అత్త, చెల్లి. చూడండి అబ్బా. నేను తీస్తున్నా, తీసేస్తున్నా వీడియో. అవును కదా, నాకు కూడా తిరుగుతుంది నిజంగా. ఎల్యూషన్లా ఉంది. సీట్లు ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కేసాము. చూడండి అస్సలు ఖాళీ లేదు. అసలు చాలా ఊహించుకున్నాము హ్యాపీగా సీట్లు దొరికితే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని. కానీ అస్సలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదండి. అసలు చాలా రద్దీగా ఉంది. కోటప్పకొండ తిరునాళ్ళకంట వెళ్ళి వస్తున్నారంట. అక్కడి నుంచి వస్తూ ఇంకా మహానందికి కూడా వస్తున్నారు కొంతమంది. ఇంకా ఈ విధంగా అయితే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. 2 hours అయితే మేము అలానే నిలబడ్డాము. నాకైతే ఒక అన్న అయితే లేచి సీట్ అయితే ఇచ్చారండి. ఇంకా ఎలాగో ఇంకా ఆ సీట్లోనే సర్దుకొని మేము అందరం అయితే కూర్చున్నాము. ఇంకా దిగేటప్పుడు కూడా అసలు దిగటానికి కూడా ప్లేస్ లేదండి. అసలు పక్కకు జరగండి అంటే జరగకుండా ఉండే, చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇంకా సరే, ఇంకా తప్పదు కదా, ఎలాగైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళిపోయి ఇంకా గాజులపల్లె రైల్వే స్టేషన్లో అయితే దిగామండి. దిగిన తర్వాత ఈ విధంగా అయితే ఆటో ఉండిద్ది. ఆటో తీసుకొని అక్కడ నుంచి ఇంకా మహానందికి అయితే మనం వెళ్ళొచ్చు. ఒక 15 నిమిషాల జర్నీ అంతే ఫ్రెండ్స్.
మనిషికైతే 30 రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు. షేరింగ్ ఆటోలో అయితే వెళ్ళామండి. చెమటలు చూడండి ఎలా పోస్తున్నాయో. వెండలు భలే ఉన్నాయండి. రోజు పనుల వేటోళ్ళు పాపం ఎలా ఉన్నారో ఏమో. చూడండి ఇక్కడ అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఈ పక్కన వాటర్ ఉండిద్ది కాబట్టి ఇక్కడ పొలాలన్నీ పచ్చగా బాగుంటాయండి. ఎక్కువగా అరటి తోటనైతే వేస్తారు. ఇది మ్యాంగో ట్రీస్ బాగుంది కదా గ్రీన్గా. ఆ పక్కనేమో టెంకాయ చెట్లు. లొకేషన్ చాలా బాగుంది. ఈ పక్క అరటి తోట చూడండి ఫ్రెండ్స్, చూడడానికైతే చాలా బాగుంది కదా పంట పొలాలు. ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి అబ్బా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది, అందుకని చెప్పేసి నేను 2 భాగాలుగా పెడుతున్నానండి. పార్ట్ 1 పార్ట్ 2 వీడియో అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. నిమ్మ తోట ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం అండి నేను ఇలా మా సార్ లేకుండా బయటికి వెళ్ళడము పిల్లలతో. పిల్లలు సతాయిస్తారేమో అనుకున్నా, కానీ చాలా బాగా పర్లే. ఇది పొగాకు తోట అంటారండి, తెలుసా? ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా అడవి అని అంటారండి, నల్లమల్ల అడవి అంటారంట. చూడండి ఫ్రెండ్స్, ఇది వ్యవసాయ కాలేజీ అంట. అగ్రికల్చరల్ కాలేజీ, అగ్రికల్చరల్. చూడండి ఫ్రెండ్స్, మహానంది అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూటా? దీన్ని ఏం కాలువ అన్నారబ్బా, ఏమోగానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వెళ్తున్నారు. ఆటోలో కూడా ఇరుగ్గా కూర్చున్నాం, ఏం చేద్దాం, తప్పదు. జర్నీ అంటేనే ఇలానే ఉంటుంది కదా. ఈ పక్కన వాళ్ళు కోటప్పకొండకి వెళ్ళి ఇంకా మళ్ళీ మహానందికి కూడా వస్తున్నారంట. వాళ్ళది కడప అంటండి. మాకు ఆటోలో అయితే ఈ విధంగా పరిచయం అయ్యారు మా అల్లుడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఏదో వాగన్నారు. ఏం వాగిది? చూడండి, మధ్యలో గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదా, అదేనండి మహానంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా మహానంది అయితే వచ్చేసింది. ఇంకా టికెట్లు అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో కదా. ఆటోలో అయితే లోపలికి వెళ్ళామండి, ఇంకా అక్కడే ఆపేస్తారు. మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంట్రన్స్ అండి, మహానంది ఎంట్రన్స్. ఇక్కడైతే ఇంకా వీడియో తీసుకున్నామని కాసేపు అక్కడ పిల్లల్ని ఉంచాను. మహానంది అయితే వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నందికి ఎదురుగా శివుడు, పార్వతి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి, ఇష్ట దైవం, చాలా పిచ్చి నాకు. ఓం నమ శివాయ. అందరినీ చల్లగా చూడయ్యా. అయ్యో చెమటలు వస్తున్నాయి. ఎప్పుడో పెళ్ళి కాకముందు వచ్చాను మహానందికి, మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ నాకైతే. నేను ఇక్కడే నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ కూడా తీసుకున్నాను. అప్పుడు ఫ్రెండ్స్తో అందరితో కలిసి మహానందికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. జనాలు చూడండి.
ఎక్కడ పడితే అక్కడ భోజనాలు సౌకర్యాలు అంతా బాగున్నాయండి. ఈ జనాలలో నెట్టుకొని పిల్లలు నలిగిపోతూ వెళ్ళాలి. అయినా కానీ తగ్గేదేలే దర్శనం అయ్యేదాకా. ముందుగా అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ కొలనులో స్నానం చేసేసి తర్వాత బయలుదేరుతామండి. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి తీసుకొని అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఐస్ బిజిబికి చూసుకోకుండా నా చెయ్యి తగిలింది. నేను ఇలా రామని లాగుతుంటే దానికి గిచ్చినట్టు అనిపించిందంట. చూడండి ఫేస్ చూడండి ఎలా పెట్టిందో నా బంగారు తల్లి. ఇది ఇంత కోపం, దీనికి ఇంత కోపము. చూడు ఆ ముఖం ఎలా పెట్టి చూడండి, కెమెరా వైపు ఎలా చూస్తుండో. నా పనిలో నేనుంటే ఇది మాత్రం వీడియో తీస్తుందని కెమెరా వైపే చూస్తుందండి ఐసు బేబీ. తర్వాత మళ్ళీ వెంటనే మల్లుడు కూడా తగిలాడంట. చూడండి ఇక్కడ దాని ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. కొట్టేసే తట్టుంది అదో 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 అదుగా. ఇంకా నా ప్రతిదానికి చిరాకు అవుతుంది. మరి నలుగురిలో ఉన్నప్పుడు మనుషులు తగలరా? చూడండి ఎలా చేస్తుందో ఇది. ఎప్పుడైనా బయటికి వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం కదా వెళ్ళడం. పాపం దీనికి తెలియలేదు, అలవాటు అయిద్దిలే. ఇంక ఈ విధంగా అయితే క్యూలో నిలబడి అందరం అయితే వెళ్తున్నామండి. చూడండి ఏదో చేస్తుంది ఇది తింగ మొహంది. నేను వీడియో తీస్తున్నా, ఇదేమో కెమెరా వైపు చూస్తుంది. అయ్యో ఐషు ఐషు ఏంటి ఐసు ఇది? ఏం చేసావే నువ్వు ఇక్కడ? ఎక్కిరిచ్చాను మా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇది పక్కనే ఉండి చూసి నవ్వుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మేము దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే లెంత్ అవుతుందని ఎండ్ చేస్తున్నాను. దర్శనం ఏ విధంగా అవుతుందో పార్ట్ 2లో చూసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ టు ఆల్. బాయ్ బాయ్.